ఈ యొక్క వలన కూడా ఇద్దరు కూడా నర్తనశాలకు చేరుకున్నారు. ఆ నర్తనశాలలో ఒక పాన్పు అంతా కూడా ఉంది. ఆ పాన్పు దగ్గర ఈ వలన కూడా వెళ్ళి కూర్చున్నాడు. మాలిని, నీవు ఆ తలుపు వెనకాలకు నిలబడు అనేటప్పటికీ తిన్నగా నిలబడిపోయింది. పాపం ఈయన ఈ రాబోయేటువంటి పెళ్లి కొడుకు బలి ఇచ్చేటువంటి ఆ పశువుకి అలంకరణలు ఎక్కువ చేస్తాడు. అలాంటిది ఈ కీచకుడు ఏం చేశాడు, వెంటనే తిరుపతి శుభమస్తు షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాడు. అక్కడ పెళ్లి కొడుకు వస్త్రములంతా కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి మంచి క్వాలిటీ బట్టలంతా కూడా వేసుకోవాలి కదా అని చెప్పేసి మొత్తం అంతా కూడా షాపింగ్ కాంప్లెక్స్ అంతా కూడా తిరిగేసి మంచి మంచి బట్టలంతా కూడా ఏర్పాటు చేసుకొని చక్కగా రెడీ పెళ్లి కొడుకు వేషధారణతో తిన్నగా ఈ యొక్క రసనశాలకు వెళ్ళుకుంటున్నాడు. ఒక చిన్న దీపం ఆధారంగా ఉన్నది. ఇలా ఎప్పుడైతే ఒక చిన్న దీపం ఆధారంగా ఉన్నదో మాలిని ఆ టీచర్గా నేను ఇక్కడే ఉన్నాను, ఓహో వచ్చేసరిలా నిన్నటి రోజున నటించామనుకున్నా, కానీ ఈ రోజు నీవు నిజంగానే నా ప్రేమ అంతా కూడా అర్థం చేసుకున్నావు మాలిని, చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పి లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళేటప్పటికీ ఎదురుగా ఉన్నటువంటి ఆ వలనాన్ని చూసి ఈ మాలిని అని అనుకున్నాడు. మాలిని, నేను పగలు చూసినటువంటి రూపము వేరు, ఇప్పుడు చూసినటువంటి రూపము వేరు మాలిని, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. సరేలే, నా చూపులో ఏదైనా లోపం ఉన్నదేమో, ఏది నీ అమృత పవిత్రమైనటువంటి హస్తాన్ని నాకు కాస్త అందచేయి అనేటప్పటికీ ఒకసారి ఇలా అందచేశాడు పాపం ఈ వల్లలాకుడు. అందచేసేటప్పటికీ నెమ్మదిగా ఆ చేతిని అలా స్పృశించాడు. అలా స్పృశించేటప్పటికల్లా ఏమిటి మాలిని, దూది మెత్తగా ఉండవలసినటువంటి నీ చేతులు ఈ విధంగా కరుడు కట్టిపోయాయి ఏమిటి మాలిని, పోనీలే నన్ను వివాహం చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఆనందంగా నీ జీవిత యాత్ర కూడా సాగుతుందిలే, ఏది చక్కగా నీ ముఖాన్ని తాకనివ్వు మాలిని అని చెప్పేసి ఒకసారి ఆమె యొక్క ముఖాన్ని మీద చేయి వేశాడు. పెద్ద చీపు కట్టలాగా తగిలిందని ఆ మీసాలంతా కూడా ఒకసారి గుచ్చుకుంటా, ఏమిటిది ఇలా గుచ్చుకుంటోంది మాలిని, నిన్ను చూడాలని అనుకుంటున్నా, లే మాలిని ఒకసారి అని చెప్పేసి పాపము లేపలేకపోతున్నాడు. ఆయన ఏమైనా చిన్న సైజుగానే ఉన్నారు, దాదాపు ఒక 50,000 కిలోల దాకా ఉంటాడు ఈ భీమసేనుడు. కాబట్టి ఆ వలనాన్ని మాలిని లే మాలిని లే మాలిని లే మాలిని అని చెప్పేసి బలవంతంగా లేపి ఎప్పుడైతే తన వైపుగా తిప్పుకున్నాడో నెత్తిన ఆ వస్త్రం అంతా ఒక్కసారి అలా పైకి ఒరే దుర్మార్గుడ కీచక, నా భార్య కావలసి వచ్చినదా నీకు, నేను గంధర్వుడను, నా భార్యను పొందుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తావు, నా భార్యను ఎంతలా అవమానించావు, కాచుకోరా ఇంతటితో నీ ఆయుమంతా కూడా తీరిపోయింది సుమా అని చెప్పి ఎప్పుడైతే భీకరంగా యుద్ధంతా కూడా చేస్తున్నాను, దురదర చేస్తున్నాడు అంటే దేహంలంతా పెరిగిన భీకరంగా యుద్ధం చేస్తున్నాడు. కీచకుడికి అనుమానము కలిగినది, రాయ్ నువ్వు గంధర్వుడవి కాదు, నీవు పాండవులలో ఒకరైనటువంటి భీమసేనుడివి సుమా, మాకు శుక్రాచార్య వారి శాపం అంతా కూడా ఉన్నది, ఒకరిని కనుక చంపాలంటే ముగ్గురిని కూడా వాడే చంపుతాడని చెప్పేసి మాకు ఆ శుక్రాచార్యుల వారు శపించారు. అంటే నీవు భీమసేనుడవే, గంధర్వుడవు కావు కదా అని అంటే, అవునరా నేను గంధర్వుడను కాదు, ధర్మరాజు గారి తమ్ముడను, నేను భీమసేనుడను, రాజభవనాన్ని చంపేస్తా అని చెప్పి ఆ తన యొక్క చేతులతో ఉన్నసారి అతను తల రాళ్ళు చేతులు మొత్తమంతా ఈ గర్భంలోకి పెట్టేసి ఒక పందిలాగా చేసి అమాంతము తన యొక్క ఎడమ పాదముతో అది దొల్లుకుంటూ వెళ్ళి ఆ మాలిని పాదాల చెత్త పడిపోయింది. మాలిని చూసావా, నిన్ను మోహించినటువంటి ఆ కీచకుడి పరిస్థితి ఏ విధంగా మారిపోయిందో, తల ఎక్కడో తెలియదు, కాళ్ళు ఎక్కడో తెలియదు, ఈ ముండ భాగం ఎక్కడో తెలియకుండా మొత్తం అంతా అక్కడ సర్వనాశనం చేసేస్తాను మాలిని, ఇప్పుడు నీకు ప్రశాంతత కలిగినదా అంటే, స్వామి నాకు అంతకంటే ఏం కావాలి స్వామి, ఇది రమణ గోవింద ఆ విధంగా సంతోషించినది స్వామి, నన్ను ఆదుకున్నటువంటి కాదు స్వామి, మీరు దుర్మార్గుడైనటువంటి ఆ కీచకుడి బారి నుంచి నన్ను తప్పించేశారు స్వామి, ఇక నాకు ఇంతకంటే ఏం కావాలి మాలిని, సమయం మించిపోతున్నది కాబట్టి సమయం మించిపోతున్నది, జాములు దాటకుండానే నీ పాటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వెంటనే ఆమెను పంపించేస్తున్నారు. నాథా మీరు నేను ఎలాగైనా తప్పించేసుకుంటాను, నీవు వెళ్ళు అని చెప్పేసి ఎప్పుడైతే ఆమెను పంపించేస్తూ ఉన్నారో ఇక్కడ ఈ యొక్క బలలాంకుడు కూడా ఎవ్వరికీ తెలియకుండా బయలుదేరి వచ్చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు సత్వనిగా ఇలా వెళ్ళిపోతున్నారు. భక్తులారా, ఇప్పటికే మనకు కూడా సమయం అంతా కూడా అయిపోయింది కాబట్టి రేపటి రోజున శవం అంతా కూడా ఏం జరిగింది ఇక్కడ